ఈ అమరావతికి ఎవడన్నా శత్రువు ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు శత్రువు అనేది వాళ్ళ రైతాంగం మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏం చెప్పాడు? అమరావతిని చంపేస్తున్నాడు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా. నిజంగా అమరావతిని చంపేది ఎవరు? చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు. ఎలా చంపేస్తున్నాడు? ఇవాళ అమరావతి ప్రజల రైతులు అంటున్నారు, భూములు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబే దగాకోరు. జగన్మోహన్ రెడ్డి ఉన్నదేదో కడుపులో విషయాన్ని చెప్పాడు, తన ఆలోచన చెప్పాడు. అరే బాబు, మీ దగ్గర శాసన రాజధాని ఉంచుతాను, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని పెడతాను, న్యాయ రాజధానిని కర్నూలులో పెడతానని చెప్పి శంషేర్గా చెప్పాడు. ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి మీద మమ్మల్ని రెచ్చగొట్టి మెడలో పచ్చకండవాలేసి మమ్మల్ని రోడ్లెంబడ పడి తిప్పించాడు. ఇవాళ ఏం జరుగుతుందా అంటే వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీని వైజాగ్ తీసుకెళ్లి పెడుతున్నాడు. ఇక్కడంట అసెంబ్లీ ఉంటుందంట, ఉద్యోగస్తులు ఆఫీసులు ఉంటాయంట, కోర్టు ఉండదంట, చంద్రబాబు ఇల్లు ఉంటుందంట. ఇంకా ఊరేముంటుంది ఇక్కడ? మా ప్లాట్లు ఎవరికి అమ్ముకోవాలి? ఇక్కడికి పరిశ్రమలు రాకుండా ఉద్యోగ కల్పించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి రాకుండా అవన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోయి ఇక్కడ మా దగ్గరికి ఇట్లా మా భూములు ఎందుకు ఇచ్చామా అని వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వచ్చాం మేము. నిజంగా మాకు వెన్నుపోటు పొడిచినోడు, మమ్మల్ని నాశనం చేసేవాడు అంటే చంద్రబాబు కొడుకు కలిసి అమరావతిని చంపుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపలేదు. జగన్మోహన్ రెడ్డి ఈస్టర్న్ బైపాస్ పేరు మీద విజయవాడ నుంచి రాజధాని మీదుగా ఒక బైపాస్ రోడ్డు నిర్మాణం చేశాడు. రాజధాని నుంచి బయటికి వెళ్తాకి ఒక వంతెన హైవే ఎక్కటాకి, వెంటనే హైవే ఎక్కటాకి, ఎయిర్పోర్ట్కి వెళ్తాకి కోట్ల రూపాయలు పెట్టి, వందల కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు నిర్మాణం చేశాడు. మా అందరికీ కవర్ చేశాడు. ఆ హైవే నుంచి ప్రతి గ్రామానికి 4 లేన్ రోడ్డు మీకు ఊరికి కలుపుతాను, మీ పొలం కావాలా లేకపోతే మీరు లేఅవుట్లు చేసుకుంటారా, శుభ్రంగా రెసిడెన్షియల్ లొకాలిటీలు పెట్టుకోండి, లేదా మీరు దీన్ని ఎవరికి అమ్ముతారో మీరు అమ్ముకోండి అని చెప్పి మాకు అవకాశం ఇచ్చాడు. మా నెత్తిమే నుండి చంద్రబాబుని నమ్ముకున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాదు చంపింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ కలిసి మాకు ఊరేస్తున్నారని చెప్పని అమరావతి రైతులు ఏడుస్తున్నారు.